అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఆగిపోతుందని ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంటున్న వేళ పాకిస్తాన్ మళ్లీ తన చిల్లర బుద్ధిని బయటపెట్టుకుంది. ఒకవైపు మధ్యవర్తిత్వం అని చెబుతూనే మరోవైపు ఇరాన్ సైన్యానికి దొడ్డిదారులో సాయం చేస్తోందా? యుద్ధం మొదలవడానికి కొన్ని నిమిషాల ముందే కాబూల్ విమానాశ్రయంలో ఇరాన్ విమానం ఎందుకు దిగింది? పాకిస్తాన్ ఆడుతున్న ఈ డేంజరస్ గేమ్ ఏంటి? అసలు పాకిస్తాన్ చిల్లర వేషాల వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. విషయం ఏంటంటే అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరగాలని ప్రపంచం కోరుకుంటోంది. కానీ సరిగ్గా యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఇరాన్కు చెందిన మహాన్ ఎయిర్ అనే పౌర విమానం ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఇది మామూలు విమానం కాదు. దీనిపై అమెరికా ఎప్పటినుంచో నిఘా పెట్టింది. సైనిక సామగ్రిని తరలించడానికి ఇరాన్ ఈ విమానాలను వాడుతుందని ఆరోపణలున్నాయి. యుద్ధం మొదలవడానికి కొద్దిసేపటి ముందే ఇది అక్కడ దిగడం వెనుక పాకిస్తాన్ హస్తముందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కాబూల్ మాత్రమే కాదు, పాకిస్తాన్లోని రావల్పిండి సమీపంలో ఉన్న అత్యంత కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్లోకి ఇరాన్ తన సైనిక విమానాలు తరలించినట్లు అమెరికా నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి. అమెరికా దాడుల నుంచి కాపాడుకోవడానికి ఇరాన్ తన RC-130 రికనైసెన్స్ విమానాలను పాకిస్తాన్ బేస్లో పార్క్ చేసిందని సమాచారం. మధ్యవర్తిగా నటిస్తున్న పాకిస్తాన్ శత్రు దేశానికి చెందిన యుద్ధ విమానాలకు ఆశ్రయం కల్పించడం అంటే అమెరికా వెన్నుపోటు పొడవడమే అని విశ్లేషకులు మండిపడుతున్నారు. యుద్ధం ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందే మహాన్ ఎయిర్ విమానం కాబూల్లో దిగడం కాకతాళీయం కాదు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ల సహాయంతో ఇరాన్ తన కీలక ఆస్తులను మరియు అధికారులను సురక్షిత ప్రాంతాలకు తరలించిందని, దీనికి పాకిస్తాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. మహాన్ ఎయిర్ను గతంలోనే అమెరికా ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తోంది అని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అలాంటి విమానాన్ని కాబూల్ ఎయిర్పోర్ట్లో దాచిపెట్టడం వెనుక పాకిస్తాన్ హస్తముందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పుల కోసం ఒకవైపు అమెరికాను, మరోవైపు సౌదీ అరేబియాను ప్రసన్నం చేసుకోవాలని చూస్తోంది. ఈ యుద్ధంలో మధ్యవర్తిగా ఉంటే అమెరికా నుంచి ఆర్థిక ప్యాకేజీలు దొరుకుతాయని, అదే సమయంలో ఇరాన్ లాంటి పొరుగు దేశంతో గొడవ లేకుండా ఉంటుందని పాక్ ప్లాన్ చేస్తోంది. కానీ ఇప్పుడు ఈ డబుల్ గేమ్ బయటపడడంతో అమెరికా సెనేటర్లు పాకిస్తాన్కి ఇచ్చే నిధులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఎప్పుడు ఇంతే, పైన పటారం లోన లోటారం. అమెరికా దగ్గరకు వెళ్లి మేము ఇరాన్తో మాట్లాడి యుద్ధం ఆపుతాం అని మంచి వాళ్లలా నటిస్తారు. కానీ లోపల మాత్రం ఇరాన్ సైన్యానికి దారి చూపిస్తారు. కీలక వైమానిక స్థావరాల దగ్గర ఇరాన్ విమానాలు ల్యాండ్ అవ్వడానికి పాకిస్తాన్ పరోక్షంగా సహకరించిందని ఇంటర్నేషనల్ మీడియా కోడై కూస్తోంది. పాక్ అధికారులు ఈ వార్తలను ఖండిస్తున్న CBS న్యూస్ కు ఆఫ్ఘన్ అధికారులు ఇచ్చిన సమాచారం చూస్తుంటే పాకిస్తాన్ వేస్తుంది ముమ్మాడికి చిల్లర వేషాలే అని అర్థమవుతోంది. పాకిస్తాన్ చేస్తున్న ఈ రెండు ముక్కల రాజకీయం అమెరికాకు తెలియంది కాదు. ఒకవేళ ఇరాన్ సైన్యానికి పాక్ నిజంగా సాయం చేస్తే అమెరికా ఇచ్చే ఆర్థిక సాయం మొత్తం కట్ అయిపోతుంది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ ఇరాన్ కోసం అమెరికాతో పెట్టుకుంటే ఆ దేశం నామరూపాలు లేకుండా పోవడం ఖాయం. మధ్యవర్తిత్వం పేరుతో డబుల్ గేమ్ ఆడడం పాకిస్తాన్కు అలవాటే. కానీ ఈసారి అది ఆ దేశం మెడకే చుట్టుకునేలా ఉంది. చూసారుగా, పాకిస్తాన్ బుద్ధి ఎప్పటికీ మారదు. శాంతి కోసం ప్రయత్నిస్తున్నాం అని చెబుతూనే గోతులు తీయడంలో ఆ దేశం దిట్ట. మొన్నటిదాకా భారీ ఆర్థిక సాయం కోసం అమెరికా కాళ్లా వేళ్లా పడ్డ పాకిస్తాన్ తీరా అవసరం తీరాక ఇలా గోతులు తీయడం ఆ దేశానికే చెల్లింది. ఒకవైపు శాంతి మంత్రం చదువుతూనే మరోవైపు యుద్ధ విమానాలకు షెల్టర్ ఇవ్వడం అంటే మంటల్లో నెయ్యి పొయ్యడమే.